ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని కృష్ణరాయినపల్లి ప్రాజెక్ట్ కాలువ నుంచి అక్రమంగా తరలిస్తున్న మట్టిని కోరంపల్లి సర్పంచ్ పొట్టు శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా టిప్పర్లతో ఇప్పటికీ వందల సంఖ్యలో తరలిస్తున్నారని మండిపడ్డారు. మండల అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ విశాలాక్షి తెలిపారు. మట్టి తరలిస్తారు, ఎక్కడ తరలిస్తారో తెలియదు. పొలులు మట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఎర్ర మట్టి, మంచి బంగారం మట్టిని మేము గ్రామ పంచాయతీకి సంబంధించి అప్పుడు పల్లె ప్రగతిలో భాగంగా మేము మన ప్రాజెక్టుకి అవసరపడుతుంది. మేము ప్రాజెక్టు దగ్గర కట్టకు చెట్లు పెట్టేది ఉంటుంది. మేము దానికోసం మట్టి మాకు కావాలి, మీరు తీసుకోవద్దని గ్రామ పంచాయతీకి మేము పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా అక్రమార్కంగా నైటు 12-1కి వచ్చి తర్వాత ఈ మధ్య డేలో కూడా మట్టిని తరలిస్తారు. అదేవిధంగా ఈ కాలువలో కూడా అక్రమంగా ఉష్క ఉన్నది. ఆ ఉష్కని వివిధ గ్రామాల వాళ్ళు తరలిస్తున్నారు. ఏమనంటే పర్మిషన్ అంటారు. ఎంఆర్ఓ గారికి నేను ఫోన్ చేసి చెప్పిన, సాయిరెడ్డిగూడెం, మోదులమల్లెపల్లి, కుర్మపల్లి ఈ 3 ఊర్లు తప్ప వేరే ఊర్లకు మా ఊరు నుంచి పర్మిషన్ ఇవ్వకండి దయచేసి అని. కానీ అధికారులు పట్టించుకుంటలేరు. ఈ మట్టిని అక్రమ దందా